కార్పొరేషన్ లో టీడీపీ పక్ష నాయకురాలు వారు కూడా టీడీపీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాన వారికి స్వాగతం సుస్వాగతం. జయన్న గారు రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర మెంబరు జయన్న గారు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నటువంటి సందర్భాన స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము. అదేవిధంగా శ్రీమతి జాజుల గౌరి గారు న్యాయవాది వారు, దళిత రచయిత్రి గారు, మహిళా జేఏసీ వ్యవస్థాపకులు వారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా శ్రీమతి బండారి రాధిక గారు కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసి గుడిమల్కాపూర్ లో గతంలో వీరు కార్పొరేటర్ గా పోటీ చేయడం జరిగింది. వారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భాన వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఛాయాదేవి గారు, శ్రీమతి ఛాయాదేవి గారు ప్రముఖ విద్యావేత్త, వారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భాన స్వాగతం సుస్వాగతం. విజయ్ కుమార్ గారు యువజన నాయకులు, వారు కూడా బీజేపీలో చేరుతున్నటువంటి శుభ సందర్భాన స్వాగతం సుస్వాగతం. రాజశేఖర రెడ్డి గారు భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి వాస్తవ్యులు, వారు కూడా బీజేపీలో చేరుతున్నటువంటి సందర్భాన స్వాగతం సుస్వాగతం. విష్ణువర్ధన్ రెడ్డి గారు గతంలో కొల్లాపూర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినారు, లోక్ సత్తాకు రాజీనామా చేసి బీజేపీలో చేరినటువంటి వీరికి స్వాగతం సుస్వాగతం. ధరం గురువారెడ్డి గారు కూడా బీజేపీలో చేరుతున్నటువంటి సందర్భాన స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఒక సూచన ఇస్తారు. అందరూ ఒక్కరు కూడా వదలకుండా ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బిగించి జై తెలంగాణ అనాల్సిందే. ఇక్కడ ఉండే సభ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిద్దాం 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 సాధిద్దాం. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. ఇక్కడ ఒకటి ఏంటంటే राजनाथ सिंह जी, यहाँ हमारे जितने भी एक्स जेडपीटीसी है, एक्स एमपीपी है, अब तो यह गवर्नमेंट में लोकल बॉडीज नहीं है, और एक्स एमपीटीज, एक्स सरपंचेस बहुत हमारे साथ है साहब. अगर आए तो ये 1.5 घंटा लगेंगे, इसलिए आप यहीं से वो लोगों को बधाई दीजिए बीजेपी में आने का. आप यहीं से आप लोग स्वागत करिए सब. थैंक यू. మీరెవరు కూడా నా కుటుంబ సభ్యులే. అందరినీ కల్పించలేనందుకు మీరెవరు కూడా బాధపడకూడదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. దయచేసి మీ అందరికీ మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ వాడిగా, మీ కుటుంబ సభ్యునిగా ఎల్లప్పుడూ అదే ప్రేమతోటి మీ అందు చూపిస్తూ మీతో మెలుగుతానని చెప్పి నేను మీకు అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.